హలో ఆఫీసర్స్. ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? సో వీడియోని చివరకు చూడండి. సో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఈ క్లాస్ ఉంటుంది. రివిజన్ పార్ట్ లాగా భావించాలి. ఓకేనా? సో ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా చారిత్రక నేపథ్యం అయితే చెప్పుకోవడం జరిగింది పూర్తిగా. అదేవిధంగా ఇప్పుడు రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి అంశాలను చర్చించడం జరుగుతుంది. ఓకే. సో మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చూడండి, రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు చేయడం కొరకు డిమాండ్ అనేది చేయటం జరిగింది. అయితే మరి అది ఎప్పుడు ఏంటి అనేది కనుక గమనిస్తే, భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఉండాలని మొదటిసారిగా 1934 సంవత్సరంలో భారతదేశంలోని కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకుడు అయినటువంటి ఎంఎన్ రాయ్ గారు ప్రతిపాదించారు. ఆ తర్వాత 1935 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ కావాలని అధికారికంగా డిమాండ్ చేసింది. అదేవిధంగా వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నికైనటువంటి రాజ్యాంగ నిర్మాణ సభచే బయటి వారి ప్రమేయం లేకుండా స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని భారత జాతీయ కాంగ్రెస్ పక్షాన జవహర్లాల్ నెహ్రూ గారు 1938లో ప్రకటన చేయటం జరిగింది. మరి ఈ డిమాండ్ని సూత్రప్రాయంగా బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు అంగీకరించింది అంటే 1940 ఆగస్టు ఆఫర్ ద్వారా అంగీకరించింది. ఓకే. ఒక స్వతంత్ర రాజ్యాంగాన్ని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆమోదించడానికి వీలుగా బ్రిటిష్ ప్రభుత్వం పంపినటువంటి ముసాయిదా ప్రతిపాదనతో, ఓకేనా, క్యాబినెట్ సభ్యుడైనటువంటి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశానికి 1942లో రావటం జరిగింది. ఓకే. అయితే ఈ సందర్భంలో గమనిస్తే భారతదేశం 2 స్వతంత్ర ప్రతిపత్తి రాజ్యాలుగా విభజించబడి వాటికి 2 ప్రత్యేక రాజ్యాంగ నిర్మాణ సభలు ఉండాలన్నటువంటి ముస్లిం లీగ్ యొక్క అంశాలను గమనిస్తే ముస్లిం లీగ్ ఈ క్రిప్స్ ప్రతిపాదన తిరస్కరించింది. చివరికి ఒక క్యాబినెట్ మిషన్ని ఆ తర్వాత కాలంలో భారతదేశానికి పంపడం జరిగింది. ఈ కమిటీ 2 రాజ్యాంగ సభల ప్రతిపాదనను తిరస్కరించింది. ముస్లిం లీగ్ని తృప్తిపరచడానికి ఒక పథకాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ ప్రతిపాదనలో ఉంచింది అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా రాజ్యాంగ నిర్మాణ సభ ఇక్కడ ఏర్పాటు చేయడానికి చకచక కార్యక్రమాలు ముందుకు సాగాయని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏర్పాటు చేసినటువంటి పథకం ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభని 1946 నవంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి వివరణాత్మకమైనటువంటి అంశాలు ఏమిటంటే, రాజ్యాంగ నిర్మాణ సభలోని మొత్తం సభ్యుల సంఖ్య 389. వీటిలో బ్రిటిష్ ఇండియాకి కేటాయించినటువంటి సీట్లు 296. ఆ తర్వాత 93 సీట్లు ఏమో ప్రిన్స్లీ స్టేట్ అంటే స్వదేశీ సంస్థానాలు అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. అయితే బ్రిటిష్ ఇండియాకి కేటాయించిన 296 సీట్లలో 292 సీట్లు 11 గవర్నర్ల ప్రావిన్స్లకు చెందుతాయి. మరియు 4 సీట్లు ఏమో చీఫ్ కమిషనర్ల ప్రావిన్స్లకు చెందుతాయని చెప్పుకోవచ్చు. తలా ఒక్కొక్కటి. మరి ప్రతి ప్రావిన్స్ మరియు స్వదేశీ సంస్థానం, ఓకేనా, వాటి జనాభా ప్రాతిపదికపై సీట్లను కేటాయించడం జరుగుతుంది. ఓకేనా, సుమారుగా 1 మిలియన్ జనాభాకి 1 సీటు చొప్పున కేటాయించడం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన బ్రిటిష్ ప్రావిన్స్లకు కేటాయించబడినటువంటి సీట్లను 3 ప్రధాన సముదాయాల మధ్య విభజించారు: ముస్లింలు, సిక్కులు మరియు సాధారణ సముదాయాలు. అంటే ముస్లింలు మరియు సిక్కులు తప్ప మిగిలినందరూ. అయితే ప్రతి సముదాయం యొక్క ప్రతినిధులను సంబంధిత ప్రావిన్స్ యొక్క విధాన సభ ఎన్నుకోవడం జరుగుతుంది. వీరిని నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకోవాలి. సో స్వదేశీ సంస్థానాల ప్రతినిధులను స్వదేశీ సంస్థానాల అధినేతలే నామినేట్ చేయాలి. ఈ విధంగా రాజ్యాంగ నిర్మాణ సభ పాక్షికంగా ఎన్నికైన మరియు పాక్షికంగా నామినేట్ అయిన సంస్థ అని చెప్పుకోవచ్చు. అయితే తామే
పరిమితమైన ఓటింగ్ పద్ధతి ప్రకారం ఎన్నికైన ప్రావిన్సుల అసెంబ్లీ సభ్యుల చేత వీళ్ళు పరోక్షంగా ఎన్నుకోబడతారు. ఓకే, సో ఇక్కడ ఇతర అంశాలు కనుక గమనిస్తే రాజ్యాంగ నిర్మాణ సభలోని బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్స్లకు కేటాయించబడినటువంటి 296 సీట్లకు 1946లో జూలై ఆగస్టు మధ్య ఎన్నికలు జరిగాయి. భారత జాతీయ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయి అంటే 208 సీట్లు వచ్చాయి. అదేవిధంగా ముస్లిం లీగ్కి 73 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత చిన్న చిన్న గ్రూపులు మరియు స్వతంత్రులు దాదాపుగా 15 సీట్లు సాధించలేదు. అయితే స్వదేశీ సంస్థానాల సభ్యులు రాజ్యాంగ నిర్మాణ సభకు దూరంగా ఉందామని నిర్ణయించుకోవడం వల్ల వారికి చెందినటువంటి 93 సీట్లు భర్తీ కాలేదు. వయోజన ఓటింగ్ పద్ధతి ప్రకారం భారత ప్రజల చేత రాజ్యాంగ నిర్మాణ సభ ప్రత్యక్షంగా ఎన్నుకోబడకపోయినప్పటికీ సభలో భారత సమాజాన్ని ప్రాతినిధ్యం వహించే వారంతా ఉన్నారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు, ఆంగ్లో ఇండియన్లు, ఇండియన్ క్రిస్టియన్లు, షెడ్యూల్ కులాల వాళ్ళు, షెడ్యూల్ తెగల వారు మరియు అన్ని తరగతులకు చెందినటువంటి స్త్రీలు ఇందులో ఉన్నారు. అయితే ప్రధానంగా గమనిస్తే మహాత్మా గాంధీ గారు తప్ప ప్రముఖమైనటువంటి వారు ఎందరో ఈ సభలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే, మరి ఇక్కడ రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ నిర్మాణ సభ కార్య విధానం ఏమిటి అనేది గమనిస్తే చూడండి, 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ నిర్మాణ సభ మొదటిసారి సమావేశం కావడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ముస్లిం లీగ్ సమావేశాన్ని బహిష్కరించి ప్రత్యేక పాకిస్తాన్ కావాలని పట్టుబట్టింది. సమావేశానికి 211 మంది సభ్యులు హాజరయ్యారు. అందరికన్నా వయసులో పెద్దవారు అయినటువంటి డాక్టర్ సచ్చిదానంద సిన్హాను ఫ్రెంచ్ సంప్రదాయం ప్రకారం తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోవటం జరిగింది. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక అయ్యారు. అలాగే పరిషత్ ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ మరియు విటి కృష్ణమాచారి ఎన్నిక కావటం జరిగింది. ఆ రకంగా గమనిస్తే పరిషత్కు 2 ఉపాధ్యక్షులు ఉంటారు. మరి ఈ క్రమంలో డిసెంబర్ 13వ తారీఖు 1946లో జవహర్లాల్ నెహ్రూ గారు చారిత్రాత్మకమైనటువంటి ఆశయాల తీర్మానాన్ని ఈ రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, ఈ ఆశయాల తీర్మానం రాజ్యాంగ నిర్మాణం యొక్క మౌలికతను మరియు తాత్వికతను తెలియచేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ తీర్మానానికి సంబంధించినటువంటి అంశాలు కనుక గమనిస్తే ఈ రాజ్యాంగ నిర్మాణ సభ భారతదేశాన్ని స్వతంత్ర, సార్వభౌమ, గణతంత్రంగా ప్రకటించి దేశ భవిష్యత్ పాలన కోసం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తూ తన దృఢమైన సంకల్పాన్ని ప్రకటిస్తుంది. అదేవిధంగా కంటిన్యూగా గనక గమనిస్తే ఇప్పటి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, స్వదేశీ సంస్థాన ప్రాంతాలు, భారతదేశం బ్రిటిష్ ఇండియాకు బయట ఉన్నటువంటి ప్రాంతాలు మరియు రాష్ట్రాలు, స్వతంత్ర భారతదేశంలో కలవాలని కోరుకునే ఇతర ప్రాంతాలు అన్నీ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటాయి. అదేవిధంగా ప్రస్తుత సరిహద్దులతో కానీ లేదా రాజ్యాంగ నిర్మాణ సభ నిర్ణయించే ఇంకో విధంగా కానీ తదుపరి రాజ్యాంగ చట్టాన్ని అనుసరించి పేర్కొనబడినటువంటి భూభాగాలు స్వతంత్ర ప్రతిపత్తి గల భూభాగాల హోదాను ఇతర అధికారాలతో కలిసి ఉండగలుగుతాయి. ప్రభుత్వం మరియు పాలనా యంత్రాంగపు అధికారాలు మినహా కేంద్రానికి అన్ని అధికారాలని వినియోగించగలుగుతుంది. అదేవిధంగా స్వతంత్ర సార్వభౌమ భారతదేశం దానిలోని అంతర్భాగాలు మరియు ప్రభుత్వాంగాలు తమ అధికారాన్ని ప్రజల నుండే పొందుతాయి. అదేవిధంగా భారతీయులందరికీ ఆర్థిక మరియు రాజకీయ న్యాయంకు హామీ మరియు రక్షణ ఉంటాయి. హోదా పరంగా, అంశాల పరంగా చట్టం ఎదుట సమానత్వం,
ఆలోచనల స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, మతాన్ని అవలంబించే హక్కు, సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, చర్చాపరమైనటువంటి స్వేచ్ఛను చట్టం మరియు ప్రజా నైతికతను బట్టి లభిస్తాయి. మరియు అల్పసంఖ్యాక వర్గాల వారికి, వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాల వారికి మరియు ఇతర వెనుకబడిన తరగతుల వారికి తగిన రక్షణలు ఉంటాయి. గణతంత్ర వ్యవస్థ యొక్క ప్రాదేశిక సమగ్రతను, భూమిపై, సముద్రంపై మరియు ఆకాశంలో దానికి చెందినటువంటి సార్వభౌమ హక్కులను న్యాయం మరియు నాగరిక దేశాల చట్టాలను అనుసరించి కాపాడటం జరుగుతుంది. మరియు ఈ పురాతన దేశం ప్రపంచంలో గౌరవ స్థానాన్ని పొందింది. ప్రపంచ శాంతిని, మానవ సంక్షేమాన్ని పెంపొందించడానికి మనస్ఫూర్తిగా, సంపూర్ణంగా పాటుపడుతుంది అని చెప్పింది. సో ఈ తీర్మానాన్ని రాజ్యాంగ నిర్మాణ సభ 1947 జనవరి 22 నాడు ఏకగ్రీవంగా ఆమోదించింది. అంటే ఏ స్థాయిలో ఎంతగా ఆలోచించి ఈ ఆశయాల తీర్మానాన్ని రచించడం జరిగిందో ఒకసారి ఆలోచించండి. మరి రాజ్యాంగ రచనలో అన్ని దశల్లో ఈ తీర్మాన ప్రభావం ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ ఆశయాల తీర్మాన సంక్షిప్త రూపమే మన భారత రాజ్యాంగంలోని ప్రవేశికగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో ఇది అధ్యక్ష చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. మరి ఆ తర్వాత ఇతర అంశాలు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. నమస్తే ఆఫీసర్స్.